హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో అయితే బాగీని అమర్ చూసేస్తాడు. కానీ ఇక బాగీ మీద కోపంతో అయితే అక్కడి నుంచి బాగీకి చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా పిల్లలకి సర్ది చెప్పి అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తరువాత పిల్లలు అయితే రాథోడ్ దగ్గరికి వచ్చి, రాథోడ్ ఒకసారి మిస్ అమ్మకి కాల్ చేయవా, మేము మాట్లాడాలి అని అయితే అంటూ ఉంటారు. ఇక రాథోడ్ అయితే మిస్ అమ్మకి కాల్ చేసిస్తారు. ఇక అప్పుడు అంజు పాప అంటూ ఉంటుంది, మిస్ అమ్మ మాకు బుజ్జి తల్లిని చూడాలనిపిస్తుంది, ఒకసారి వీడియో కాల్ చేయవా అని అయితే అడుగుతూ ఉంటుంది. అయ్యో లేదు అంజు, బుజ్జి తల్లి పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళింది అని అయితే మిస్ అమ్మ అంటూ ఉంటుంది. అవునా, అయితే మేము ఇప్పుడు అందరం కలిసి పార్క్కి వస్తాం మిస్ అమ్మ, నువ్వు కూడా వచ్చి అని అయితే పిల్లలు అంటూ ఉంటారు. సరే పాప, తొందరగా వచ్చేయండి అని అయితే కాల్ కట్ చేస్తుంది బాగి. ఇక రాథోడ్ని తీసుకుని అంజు, అమ్ము, పిల్లలు అందరూ కలిసి అయితే పార్క్కి అయితే వెళ్తారు. ఇక అక్కడ పిల్లల కోసం మిస్ అమ్మ అయితే పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక బాగిని అడుగుతూ ఉంటారు పిల్లలు, మిస్ అమ్మ మన బుజ్జి తల్లి ఏది, ఎక్కడుంది అని అయితే అడుగుతూ ఉంటారు. అదిగో ఆడుకుంటుంది కదా తనే మీ బుజ్జి తల్లి అని అయితే అంటూ ఉంటుంది. నేను అడిగింది, ఇక పిల్లలు చూసి ఒక్కసారిగా, నేను అడిగింది బుజ్జమ్మని కాదు మిస్ అమ్మ, బుజ్జి తల్లిని, మా చెల్లిని అని అయితే అడుగుతూ ఉంటారు. మీ చెల్లి మన బుజ్జమ్మ ఎవరో కాదు, తనే అని ఆరు పాపనైతే చూపిస్తూ ఉంటుంది బాగీకి. అది చూసి ఒక్కసారిగా పిల్లలందరూ షాక్ అయిపోయి ఇక వెంటనే బుజ్జమ్మ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి ఇక ఆరు పాపని ఎత్తుకుని ముద్దులు పెడుతూ ఉంటారు పిల్లలందరూ కలిసి. ఇక అంజు పాప కూడా ఆరు పాపని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసి ఆరు పాప చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక పిల్లలందరూ బుజ్జమ్మని అంత ప్రేమగా చూసుకోవడం చూసి ఆరు, బాగి, రాథోడ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి బాగీని అమర్ ఎప్పటికి క్షమిస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.